ఈ వెబ్సైట్ని జస్ట్ ఇట్లా గూగుల్ సెర్చ్ చేస్తే startio.ai అని ఉంది. startio.ai మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది స్టార్టియో అని చెప్పి, దాని మీద ఎంటర్ క్లిక్ చేసుకుంటే మీరు సైన్ ఇన్ అయితే అడుగుతుంది. మీ గూగుల్ సైన్ ఇన్తో సైన్ ఇన్ అయిపోవాలి. సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మనకు ఇట్లా ప్రొఫైల్ అనేది మనకి అప్డేట్ అవుతుంది అనమాట. మీకు కొన్ని బేసిక్ అంటే ప్రీ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇది బేసిక్ కొన్ని పాయింట్స్ అయితే ఇస్తారు. ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని మనం లిమిటెడ్గా అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కరెంట్ మోడల్స్ చూస్తే ఇక్కడ మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు మనం కొత్తవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ChatGPT 4.1 ఉంది. ఇక్కడ నేను ఇక్కడ చూసారా మీరు క్లౌడ్, అమెజాన్ అదేవిధంగా ఆంథ్రోపిక్, క్లౌడ్ ఓపెన్ ప్లస్ 4.4 అంటే ఇవన్నీ కూడా సబ్స్క్రిప్షన్కి వస్తాయి అనమాట. జనరల్గా అయితే ఇవన్నీ మనం వాడుకోవాలంటే బేసిక్గా సబ్స్క్రిప్షన్ తీసుకొని ఇవన్నీ కూడా మనం వాడుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ సింగిల్ మనం ఒకసారి లాగిన్ అయిపోతే ఇవన్నీ కూడా మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే కాయిన్స్ పర్ 100 అంటే ఇవి ఉంటాయి. అంటే ఈ క్రెడిట్స్ని బేస్ చేసుకొని మనకైతే కట్టింగ్ అయితే అవుతుంది. కాకపోతే ఇక్కడ లిమిటెడ్ అంటే అరౌండ్ 100 to 200 రిక్వెస్ట్లు అయితే కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మామూలుగా మనకు ఈ మోడల్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉంది కదా చార్ట్ అని ఉంది కదా, న్యూ చార్ట్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ మనం చార్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఏది కావాలో అది మనం అయితే తీసుకోవచ్చు. ఇట్లా మనం ప్రాంప్టింగ్ అయితే ఇచ్చుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న మోడల్స్ నుంచి మనకు ఈజీగా మనం అయితే రెస్పాన్స్ అయితే వస్తుంది అనమాట. అదేవిధంగా మీరు ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ మనకు ఇప్పుడు గ్యాలరీ మీద క్లిక్ చేశారనుకోండి, గ్యాలరీ మీద క్లిక్ చేస్తే మనకు ప్రీ డిఫైన్డ్ ఇమేజెస్ అనేవి ఉంటాయి అనమాట. ఈ ఇమేజెస్ని కూడా మనం వాడుకోవచ్చు. మన యూట్యూబ్ ఛానల్లో థంబ్నెయిల్స్ కానీ దానికి క్రియేట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ అనమాట ఇవన్నీ వీటిల్లో. అదేవిధంగా మనం ఇంకా డెప్త్గా చూస్తే ఇక్కడ మీరు చూస్తే ఇమేజెస్ ఇవన్నీ కూడా బేసిక్ ఇమేజెస్, వీడియో అంటే మనం వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా వీడియోస్ అన్నీ కూడా మనం ఈ క్లిప్స్ వాడుకోవచ్చు, జనరేట్ చేసుకోవచ్చు. ఆడియో క్లిప్స్ ఉన్నాయి, ఆడియో క్లిప్స్ డిఫరెంట్గా మనం అయితే ఇవి ప్రీ డిఫైన్డ్ క్లిప్స్ అనేవి ఉంటాయి. టైగర్ బర్నింగ్ ఇవన్నీ కూడా మనకు ప్రీ డిఫైన్డ్ స్క్రిప్ట్స్ అనేది కూడా మనకైతే ఇస్తుంది అనమాట. ఇక్కడ జనరల్గా మనం కోపైలట్ కానీ ChatGPT కానీ ఎలా యూస్ చేస్తున్నామో అలాగే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే మల్టిపుల్ మోడల్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి, లేదంటే ఫైల్ క్రియేట్ చేసుకోవాలి, కొత్త ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలి, అంతా కూడా ఈ వర్క్ స్పేస్లో మనం అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. మెయిన్గా మనం సింగిల్ వెబ్సైట్తో లాగిన్ అయితే మనకు ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఇమేజ్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఇది ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది ఇమేజ్ క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి మనకు ఇది కావాలంటే కనుక మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ని మనం ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ChatGPT స్క్రిప్ట్స్ ఉంటాయి, స్క్రిప్ట్స్ కూడా జనరేట్ చేస్తుంది. అంటే మనం వీడియో కంటెంట్ ఇస్తే ఆ వీడియో తగ్గట్టు ఆటోమేటిక్గా స్క్రిప్ట్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూసేజెస్ అనమాట. ఇప్పుడు మనం జాబ్ సెర్చ్ చేస్తున్నాము, ఓకేనా. జాబ్ సెర్చ్ చేసినప్పుడు ఇప్పుడు నాకు డీటెయిల్డ్ కావాలి. ఇక్కడ చూస్తే మీరు ఇవన్నీ కూడా ఆప్షన్స్ అనమాట. ఇక్కడ మనకు ఇమేజెస్, వీడియోస్, టెక్స్ట్ టు స్పీచ్, ఇవన్నీ బ్రౌజింగ్ యాక్టివిటీ, ఇవన్నీ కూడా మనకు ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చున్నారు అనమాట. మనం ఇప్పుడు వీడియోస్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఇవన్నీ మనకు పెయిడ్ వర్షన్లో వస్తాయి. కాకపోతే ఇప్పుడు మనం బేసిక్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా కన్వర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనం వీడియోస్ని, యువర్ ఫైల్స్ని, ఇమేజెస్ని, యూట్యూబ్ లింక్ని అన్నీ కూడా మనం కాపీ పేస్ట్లు చేసుకొని దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే బేసిక్గా మనకు దీనికోసం నేను మెయిన్ వీడియో ఎందుకు చేశానంటే ఇక్కడ మీరు చూస్తే